తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి దుద్దిల్ల శ్రీను బాబుకు ఘన స్వాగతం పలికిన కాంగ్రెస్ నాయకులు. పిసిసి ప్రధాన కార్యదర్శిగా నియమితులైన మొదటిసారిగా మంథని నియోజకవర్గానికి వస్తున్న దుద్దిల్ల శ్రీను బాబుకు కమాన్పూర్ ఎక్స్ రోడ్డు వద్ద కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు. పూలమాలలు, శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా శ్రీనుబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో తనకు పిసిసి ప్రధాన కార్యదర్శిగా పదవి ఇవ్వడంతో మరింత బాధ్యత పెరిగిందన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. స్వర్గీయ శ్రీ పాదారావు ఆశయాలను నెరవేర్చే సంకల్పంతో రాజకీయ ప్రవేశం చేసిన సోదరుడు శ్రీధర్ బాబు నడిచిన బాటలో తాను నడుస్తూ ప్రజలకు అండగా ఉంటానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. సభ్యులకు, స్టేజ్ మీద ఉన్న కాంగ్రెస్ లీడర్లకు, ఇక్కడ ఉన్న అందరు మా కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు. చాలాసేపు అయింది, మీ అందరికీ శిరసు వహించి ధన్యవాదాలు చెప్తున్నాను ఇంతసేపు ఉన్నందుకు. మా నాన్నగారి ఆశయాలు నిలిపేందుకు, మా అన్నగారు నడిచిన బాటలో నేను పనిచేస్తూ స్వచ్ఛందంగా ఒక సంకల్పంతో ఈ ప్రాంతంకి పనిచేస్తూ రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా ప్రియతమ నాయకులు సీఎం గారు రేవంత్ రెడ్డి గారు, మా డిప్యూటీ సీఎం భట్టి సాబ్ గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు వారి ఆదేశాల మీదకి ఇంకా ఎంతో సేవ చేయాలి అని చెప్తే ఈ పదవి తీసుకున్నాను. ఇది పదవి కాదు, ఇంకా సేవ చేయమని చెప్తే ఇది ఒక సేవ చేసేది. నేను ఎప్పుడు కూడా మీకు లీడర్ అని చెప్పలేదు, మీ సేవకు అన్నాను. ఇప్పుడు ఇంకా బాధ్యత పెరిగింది, ఇంకెంతో ఎక్కువ సేవ చేస్తా అని చెప్పుకుంటూ మాకు స్పీచ్లు ఇచ్చడం రాదు కాబట్టి నాకు ఇవన్నీ ఇచ్చేందుకు ప్రధాన రీజన్ మా మంత్రి ప్రజలే. మీకు సేవ చేసినందుకే గుర్తించి రాష్ట్రమంతా చేయాలని కోరుతూ నాకు ఈ పదవి ఇచ్చినందుకు మీకు ఎట్లయితే చేశానో అంతకంటే ఇంకా ఎత్తు ఇంకా రాబోయే కాలంలో చేస్తాను మాట ఇచ్చుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. మీరు చల్లగా ఉండాలి, ఇంకింత పైకి ఎదగాలి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.